ఒంట్లో నలతగా ఉన్న, జ్వరంతో బాధపడుతున్న అంజీర్ని తినమని చాలా మంది సలహా ఇస్తుంటారు. మరి అంజీర్లో ఉన్న ఉపయోగాలు ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ అర్షియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గెలాక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మనం మాటిమాటికి అనారోగ్యం పాలవుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది అని అర్థం. మరి అంజీర్ పండులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదండి, ఇది ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది కూడా. అంజీర్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియని ఇది వేగవంతం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందో, రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఈ అంజీర్ని తినడం వల్ల వాళ్ళకి బ్లడ్ కంటెంట్ అనేది పెరగడంతో పాటు చాలా బాగా త్వరగా కోలుకుంటారన్నమాట. అంతేకాదండి, ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉండడం వలన మన యొక్క కండరాలు బలంగా ఉంచుతుంది. కండరాలే కాదు, ఎముకలను కూడా దృఢంగా బలంగా ఉంచడంలో అంజీర్ బాగా తోడ్పడుతుందన్నమాట. బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి అంజీర్ తినడం చాలా ఉపయోగకరం. అంజీర్లో పిండి పదార్థం, చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఇందులో అధికంగా ఉంటుంది. వైటమిన్ సి, విటమిన్ B6, విటమిన్ ఏ, ఇంకా వైటమిన్ కే అంజీర్ తినడం ద్వారా లభిస్తుందన్నమాట. అంజీర్ పండ్లలో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుతుంది. వీటిని తినడం వల్ల మహిళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఋతుక్రమం ఆగిపోయిన సమస్యల నుండి రక్షిస్తుంది. అంజీర్ PMS సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ అంజీర్ పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 5000 సంవత్సరాల క్రిందటే అంజీరపు పండు సాగు చేయడం మొదలైందని ప్రతీతి. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజీర్ని పండిస్తున్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, తుర్కీ, స్పెయిన్, మొరాకో, గ్రీస్, ఇటలీ, ఇంకా బ్రెజిల్ తదితర దేశాల్లో అంజీర్ ఎక్కువగా లభిస్తుంది. వగరు, తీపి, పులుపు కలగలిసి ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర్ డ్రై ఫ్రూట్ ఏడాది పొడవునా మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంటుంది. అంతేకాదండి, అంజీర్తో జామ్ కూడా తయారు చేసుకొని ఉపయోగిస్తుంటారు. అయితే అంజీర్ని మీరు రాత్రిపూట ఒక 2 పాలల్లో నానబెట్టి ఉదయాన్నే పిల్లలకి ఇస్తే గనక అది వాళ్ళకి ఎముకలకి బలం మాత్రమే కాదు, బ్రెయిన్కి కూడా చాలా మంచిదన్నమాట. మనకి ఫ్రూట్ జామ్ మాత్రమే తెలుసు కదా, కానీ బయట దేశాల వాళ్ళు అంజీర్ని జామ్ లాగా తయారు చేసుకొని మరీ నిల్వ ఉంచుకుంటారు. ఈ డ్రై ఫ్రూట్ని వాళ్ళ డైట్లో చాలామంది చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక న్యాచురల్ స్వీట్నర్ లాగా ఉపయోగపడమే కాదు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అని, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అని ఇట్లా అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే 2 అంజీర్ని మీరు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తిన్నట్లయితే కనుక మలబద్ధకం నుంచి చాలా త్వరగా ఉపశమనం పొందొచ్చు అనమాట. అంతేకాదండి, ఈ అంజీర్ని తినడం వల్ల మన గట్ హెల్త్కి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళమే అవుతాము. అయితేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్ అయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.